అందరికీ నమస్కారం. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియోలో బతుకమ్మ పండుగ గురించి సమగ్రంగా తెలుసుకుందాం. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ముఖ్యమైన పండుగ. ఇది పూల పండుగగా ప్రసిద్ధి చెందింది. కానీ దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కథ, జాతి సాంప్రదాయాలు మరియు స్త్రీల యొక్క గొప్ప పాత్రను తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరం. ఈ పండుగ ఎలా మొదలైంది, దాని వెనుక ఉన్న కథ ఏమిటి, మరియు దీన్ని ఎలా జరుపుకుంటారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం. బతుకమ్మ అంటే బతుకమ్మ అని పిలువబడే పూలతో చేసిన అంకిత స్థానం. ఇది దుర్గాదేవికి అంకితం. తెలంగాణ ప్రాంతంలోని స్త్రీలు పాటలు పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పూజ దేవతకు మరియు ప్రకృతికి ఆరాధన చేస్తూ ప్రతి సంవత్సరం శరదృతువు దసరా పండుగ ముందు 9 రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగ వెనుక ప్రజల మన్ననాలు పొందిన పలు కథలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది చక్రవర్తి ధర్మాంగుడు మరియు అతని భార్య సతిముక్తేశ్వరి దేవి కూతురు లక్ష్మీదేవి. తన గర్భంలో లక్ష్మీదేవిని కోల్పోవడాన్ని దైవశక్తుల వలన భయపడిన వారు ఆమెను పండుగల్లో బతుకమ్మగా ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగ అంటే స్త్రీ శక్తి, జీవితం, ప్రకృతి వైభవాన్ని గుర్తించడం. పండుగ రోజు స్త్రీలు పూలతో చేసిన బతుకమ్మను ప్రత్యేకమైన రీతిలో రూపొందించి దేవతకు పూజలు చేస్తారు. బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటారు. ప్రతిరోజు వేరువేరు పేర్లు మరియు ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పుడు అవేంటో మనం చూద్దాం. 1వ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన పండుగ. ఇది జాతీయ సమైక్యత, స్త్రీ శక్తి మరియు సాంప్రదాయాల గొప్పతనం కోసం ప్రదర్శన అవుతుంది. ఇది మాత్రమే కాదు, బతుకమ్మ పండుగ వ్యవసాయంతో కూడా కలిసి ఉంటుంది. ఇక్కడ పూల సేకరణ మరియు వాటి ద్వారా గ్రామాల్లో ఉపాధి కల్పించడం జరుగుతుంది. బతుకమ్మ పండుగలో పాటలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి సాంప్రదాయ పాటలు పాడతారు. ఈ పాటలు ప్రకృతి, దేవతలు, స్త్రీ శక్తిని ప్రశంసిస్తూ ఉంటాయి. మీకోసం కొన్ని ప్రసిద్ధి బతుకమ్మ పాటలు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఇది అత్యంత ప్రసిద్ధి పాట. బతుకమ్మ పూజ సందర్భంగా పాడే ప్రధాన పాట. బతుకమ్మ ఉత్సవం చివర్లో పాడే పాట. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండుగల్లో విభిన్న రకాల పూలను ఉపయోగిస్తారు. వాటిలో ముఖ్యమైనవి గునుగ పువ్వు, తంగేడు పువ్వు, చామంతి పువ్వు, సీతమ్మ పువ్వు. వీటిని అందంగా అలంకరిస్తారు మరియు బతుకమ్మ తయారు చేస్తారు. పూలని దైవానికి సమర్పించడం ద్వారా ప్రకృతిని పూజిస్తారు. ఈ విధంగా బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ప్రతి ఒక్కరికి ఈ పండుగ ఆత్మశక్తిని, ఆనందాన్ని, ప్రకృతి ప్రేమను గుర్తు చేస్తుంది. బతుకమ్మ పండుగలో పూలతో, పాటలతో, పూజలతో ప్రతి ఒక్కరూ దేవతను ఆరాధిస్తారు. మీకు ఈ కథ, పండుగ విశేషాలు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు మరింత ఆసక్తికరమైన పండుగ కథలు, సమాజంలోని ఆనందం పంచే అంశాలు మా ఛానల్ ద్వారా అందిస్తాం. ధన్యవాదాలు.